శ్రీ వీరాచల రామచంద్రస్వామి దేవస్థానం, జీడికల్లు గ్రామం, లింగాలగనపురం మండలం, జనగాం జిల్లా. ఇక్కడ స్వామివారు స్వయంభు రామచంద్ర స్వామి పెద్ద నామాలతో, మీసాలతో గుండంలో వెలిసినారు. ఎత్తైన గోపురాలు, ధ్వజస్తంభం, చుట్టూ ప్రాకారాలు, గర్భాలయం, గుడి మీద సుదర్శన చక్రం, నవగ్రహ గుడి, నవగ్రహాలు, నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి, చంద్రంతో వినాయకుడు, కొండపైన శివాలయం, ఆ ప్రక్కనే జీడిగుండం. ప్రతిరోజు ఈ గుండంలో భక్తులు వచ్చి స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ 2 గుండాలు ఉన్నాయి, ఒకటి జీడిగుండం, ఒకటి పాలగుండం. ఆలయం గురించి పురోహితులు ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం. ప్రాచీన పురాతన చరిత్ర కలిగిన యొక్క ఆలయము. ఇది పూర్వము త్రేతాయుగంలో రామచంద్రమూర్తి మారీచుడిని వెంబడిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మారీచ సంహారం చేసి ఆ బంగారు లేడిని ఇక్కడే సంహారం చేసుకొని ఇక్కడ వీరుని కోరిక మేరకు స్వామి త్రేతాయుగంలోనే స్వయం వ్యక్తంగా ఇక్కడ 5 రోజులు ధ్యానంలో ఉండి నిలవడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాశస్త్యమైనటువంటి ఆలయం. ఇక్కడ చుట్టుపక్కల నలుమూలల అన్ని ప్రాంతాల నుండి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని సేవిస్తూ ఉండడం జరుగుతుంది. మనకి శని ఆదివారంలో భక్తులు అధికంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సంవత్సరానికి 2 మార్లు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఎక్కడైనా కళ్యాణం ఒకసారి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే శ్రీరామనవమి లోక కళ్యాణార్థం అంతటా జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని శ్రీరామనవమి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము. అదేవిధంగా స్వామివారి ఇక్కడికి కార్తీక మాసంలో రావడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని త్రేతాయుగం నుండి ఇప్పటి వరకు కూడా స్వామివారికి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మరణాన్ని నుంచి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రారంభమై కార్తీక పౌర్ణమి నుంచి 5వ రోజు పునర్వసు నక్షత్రం నాడు పంచమి రోజు స్వామివారికి బ్రహ్మోత్సవ కళ్యాణం కూడా నిర్వహిస్తాము. ఇక్కడ ఆ విధంగా 2 సార్లు కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో రాముడు ఎక్కడ కూడా మీసాలతో ఉండడు, ఇక్కడ మాత్రమే ఉంటాడు. అది ఏమిటంటే వారు ఇక్కడికి వచ్చిన సమయం దీక్షా సమయం. వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. దీక్షలో ఉన్నప్పుడు క్షురకర్మలు చేసుకోం కాబట్టి స్వామివారి ఇక్కడ మీసాలతో మనకి క్షత్రియ రూపంలో దర్శనమిస్తాడు. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవించుకోవాలని కోరుచున్నారు.